అపార్ట్మెంట్లో అందరూ ఓల్డ్ అండ్ ఎనర్జెటిక్ ఉంటారు పీపుల్. ప్రపంచం అంతా ఒక ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. లెబనాన్ ప్రాబ్లము, ఇజ్రాయెల్ ప్రాబ్లము, యుక్రెయిన్ రష్యా ప్రాబ్లము, చైనా టిబెట్ ప్రాబ్లము. కానీ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్కి వేరే ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. పాల ప్యాకెట్లో ఎవడో దొబ్బేస్తున్నాడని, పార్కింగ్లో ఎవడో కారు పెట్టేశాడని, పైన ఎవడో బట్టలు ఆరేసుకుంటే నీళ్ళు కింద కారుతున్నాయని, ఈ కుర్రాళ్ళు ఎవరైతే కాలేజీకి వెళ్తున్నారో వాళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని, ఆ ఎక్కువ డిస్టర్బెన్స్ వాళ్ళ కొడుకే అయి ఉంటాడు. ఎవ్రీడే మార్నింగ్ మా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది, పరమ కంపరమైన దిక్కుమాల మెసేజ్లు అవి. డియర్ ఫ్లాట్మేట్స్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ సంబడీ హ్యాస్, మరి ఇంగ్లీష్ మీద పాష్ ఇంగ్లీష్ కూడా ఉండదు అనమాట, సంబడీ హ్యాస్ పార్క్డ్ హిస్ కార్ ఇన్ మై ప్లేస్ అని పెట్టుంటాడు. ఇదే కనుక కంటిన్యూ అయితే నేను ఈ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి పక్కెళ్ళిపోతున్నాను అంటాడు. ఎవడో ఓకే పెడతాడు. ఆడెవడో పోయి ఆడసలు భలే ఆడంత దొలపొకటి కానీ ఎవడు ఉంటాడు. ఇంటికి వెళ్ళుకుంటే పోయి పెట్టుకుంటాడు. వెతుకుదామని చెప్పి నెంబర్ నోట్ చేసుకుని ఆయన వెతికినా ఆడ ఫేస్ ఏమి ఉండదు. బ్రహ్మానందం అది ఉందండి. ఈ ప్రెసిడెంట్ చాలా దీనంగా ఫేస్ పెడతాడు. ఎవడు దాకడండి దేశం. ఏంటో ఈ అపార్ట్మెంట్ ఫ్యూచర్ ఏమైపోతుంది. ఒక్క ఇంత డిగ్రీలు చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం, మా ఫ్యూచరే తెలియట్లేదు. 20 ఏళ్ళు అయింది. ఈడి ఫ్యూచర్ ఎవరికి కావాలనేది మా ఫీలింగ్.